అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత చర్చలో మనం డోస్ అంటే ఏమిటో చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అవును, ఒక మందును ఎన్నిసార్లు ఎప్పుడు వేసుకోవాలి అనే విషయంపై స్పష్టత తెచ్చుకున్నాం. కానీ హోమియోపతి మందుల సీసా చేతిలోకి తీసుకోగానే దానిమీద 30, 200 లేదా 1 అని కొన్ని అంకెలు కనిపిస్తాయి. నిజమే. చాలామందికొచ్చే మొదటి సందేహం అదే. ఆ నంబర్ పెరిగే కొద్దీ మందు బలం పెరుగుతుందేమో అని అనుకుంటారు. అవును, ఇది చాలా సాధారణమైన అపోహ. నిజానికి ఆ నంబర్లు మందులోని భౌతిక పదార్థం యొక్క కొలత అస్సలు కాదు. అయితే ఈరోజు మనం ఈ చిక్కుముడినే విప్పుదాం. అసలు హోమియోపతిలో ఈ పొటెన్సీ అంటే ఏమిటి? తప్పకుండా. పోటెన్సీ అనే భావన హోమియోపతికి ఆత్మలాంటిది. దీని వెనక ఉన్న తాత్వికత, శాస్త్రీయత ఏమిటో కొంచెం లోతుగా చర్చిద్దాం. హోమియోపతిలో పోటెన్సీ అంటే మందు యొక్క భౌతిక బలం కాదు, అది దాని యొక్క డైనమిక్ స్థాయి. డైనమిక్ స్థాయి. అవును, అంటే దాని శక్తివంతమైన స్థాయి అన్నమాట. దీన్ని డాక్టర్ షామ్యూల్ హానెమన్ గారు డైనమైజేషన్ లేదా పోటెంటైజేషన్ అని పిలిచారు. డైనమైజేషన్ అంటే శక్తివంతం చెయ్యడం. కాని మందులో అసలు పదార్థాన్ని తగ్గిస్తూ పోతే అది ఎలా శక్తివంతమవుతుంది? మీ సందేహం సబబైనదే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక పెద్ద ఇనుప గంటను ఊహించుకోండి. దాన్ని మనం ఒక సుత్తితో కొట్టినప్పుడు ఏం జరుగుతుంది? శబ్దం వస్తుంది. కరెక్ట్. ఆ శబ్ద తరంగాలు అంటే శక్తి గాలిలో ప్రయాణిస్తుంది. ఇక్కడ గంట కదలలేదు, కాని దానిలో దాగి ఉన్న శక్తి బయటకొచ్చింది. ఆసక్తికరంగా ఉంది. హోమియోపతిలో డైనమైజేషన్ కూడా అలాంటిదే. మందు యొక్క మూల పదార్థాన్ని పదే పదే ఒక పద్ధతి ప్రకారం నీరుగా చేస్తూ ఆ ప్రతి దశలోనూ ఒక గట్టి ఉపరితలానికి కొట్టడం అంటే సకషన్స్ చేయడం ద్వారా. ఆ గంటను కొట్టడంలాగా అనమాట. సరిగ్గా అంతే. ఆ పదార్థంలో దాగి ఉన్న వ్యాధిని నయం చేసే శక్తి బయటకు విడుదలవుతుంది. ఓ, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అందుకే పొటెన్సీ నంబర్ పెరిగే కొద్దీ మూల పదార్థం తగ్గుతూ దాని శక్తి పెరుగుతుంది. ఖచ్చితంగా. ఇది హోమియోపతి యొక్క ప్రాథమిక సూత్రం. అద్భుతం. అయితే ఆ సీసాల మీద మనం చూసే 30C, 200Cలో సి అక్షరం దేనికి సంకేతం? మంచి ప్రశ్న. పొటెన్సీలను తయారు చేయడానికి కొన్ని స్కేల్స్ ఉన్నాయి. వాటిల్లో సి అంటే సెంటెసిమల్ స్కేల్. సెంటెసిమల్ అంటే శతమాన స్కేల్. దీని నిష్పత్తి 1:99. 1:99 అంటే దాని తయారీ విధానం ఎలా ఉంటుంది? ఉదాహరణకు, ఒక భాగం మూలమందు తీసుకుని దానికి 99 భాగాల ఆల్కహాల్ వంటి వాహకాన్ని కలుపుతారు. సరే. ఆ మిశ్రమాన్ని బాగా కుదిపితే అంటే సకషన్స్ చేస్తే అది 1C పొటెన్సీ అవుతుంది. ఓ, అంటే ఒక్కసారి చేస్తే 1C, మరి 2Cకి? ఇప్పుడు ఆ 1C ద్రావణం నుండి మళ్ళీ ఒక భాగం తీసుకుని హా, దానికి కొత్తగా 99 భాగాల వాహకాన్ని కలిపి మళ్ళీ కుదుపుతారు. అంతే, అది 2C పొటెన్సీ అవుతుంది. ఈ ప్రక్రియను 30 సార్లు చేస్తే 30C తయారవుతుంది. అలాగా. అంటే 200C అంటే 200 సార్లు, 1M అంటే 1000 సార్లు చేస్తారన్నమాట. మీరు సరిగా చెప్పారు. అందుకే 1000Cని 1M అని పిలుస్తాం. M అంటే మిల్లే, అంటే 1000. మరి 10M, CM అంటే? 10M అంటే 10,000 సార్లు, CM అంటే 1,00,000 సార్లు. డాక్టర్ జేటీ కెంట్ వంటివారు ఈ అధిక పొటెన్సీలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. అందుకే మనకు మార్కెట్లో 6C నుండి CM వరకు వివిధ పొటెన్సీలు అందుబాటులో ఉన్నాయి. అవును, ఈ స్కేల్ క్లాసికల్ హోమియోపతిలో చాలా ప్రాచుర్యం పొందింది. సరే, సెంటెసిమల్ గురించి స్పష్టతొచ్చింది. కాని కొన్ని మందుల మీద X అని కూడా ఉంటుంది. 6X, 12X లాగా. మరి అది? అవును, అది మరొక ముఖ్యమైన స్కేల్. దాని పేరు డెసిమల్ స్కేల్. డెసిమల్ X లేదా Dతో సూచిస్తారా? అవును, డి అంటే దశమాన స్కేల్. ఇందులో ఒక భాగం మందుకు 9 భాగాల వాహకాన్ని కలుపుతారు. ఓ, అంటే దీని నిష్పత్తి 1.9. కరెక్ట్. అందుకే ఇది కొంచెం తక్కువ నీరుగా చేయబడిన స్కేల్. సాధారణంగా ఏ పొటెన్సీలు చూస్తాం ఇందులో? 3X, 6X, 12X, 30X వంటివి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా బయోకెమిక్ మందుల్లో ఈ స్కేల్ చాలా ప్రాచుర్యం పొందింది. బయోకెమిక్ మందులు, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు సి స్కేల్, ఎక్స్ స్కేల్ చూసాం. ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను LM పొటెన్సీలని కూడా విన్నాను. తప్పకుండా. మూడోది అత్యంత ఆధునికమైనది LM పొటెన్సీ. దీనిని 50 మిల్లెసిమల్ స్కేల్ అంటారు. 50 మిల్లెసిమెల్. అవును, దీని నిష్పత్తి 1:50,000.
ఇది డాక్టర్ హానేమాన్ తన ఆర్గనోన్ ఆఫ్ మెడిసిన్ 6వ ఎడిషన్లో పరిచయం చేసిన అత్యంత సున్నితమైన పద్ధతి. 1/50,000 అంటే ఇది చాలా ఎక్కువ నీరుగా చేయబడిన స్కేల్ కదా. అవును, వీటిని LM1, LM2, LM3 ఇలా సూచిస్తారు. ఇవి చాలా సున్నితంగా కానీ లోతుగా పనిచేస్తాయి. అంటే సున్నితమైన శరీరతత్వం ఉన్నవారికి మంచివి అన్నమాట. ఖచ్చితంగా. దీర్ఘకాలిక వ్యాధులలో తరచుగా మందు మోతాదును మార్చవలసి వచ్చినప్పుడు వీటిని వాడడం చాలా సురక్షితం. నాకొక కేసు గుర్తొస్తుంది. చాలా సున్నితమైన రోగికి అధిక పొటెన్సీ ఇస్తే ఇబ్బంది పడేవారు. వారికి LM పొటెన్సీ వాడటం మొదలుపెట్టాక ఎటువంటి ఇబ్బంది లేకుండా నెమ్మదిగా ఆరోగ్యం మెరుగుపడింది. మీ అనుభవం దానికి సరైన ఉదాహరణ. LM పొటెన్సీలు ప్రాణశక్తిపై సున్నితంగా పనిచేస్తాయి. బావుంది. ఇప్పటివరకు ద్రవరూప మందుల గురించి మాట్లాడుకున్నాం. కానీ బంగారం, ఇసుక వంటివి నీటిలో కరగవు కదా. అవును, అలాంటి వాటి నుండి మందుల్ని ఎలా తయారు చేస్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అలాంటి కరగని పదార్థాల కోసమే హానేమాన్ గారు ట్రిచ్యురేషన్ అనే ప్రక్రియను ప్రవేశపెట్టారు. ట్రిట్యురేషన్ అంటే నూరడమా? అవును, ఒక రకంగా అంతే. కరగని మూల పదార్థాన్ని పాలచక్కెర అంటే లాక్టోస్తో కలిపి ఒక మోర్టార్ మరియు పెసల్లో చాలా సేపు నూరుతారు. ఓకే. ఈ ప్రక్రియ సాధారణంగా డెసిమల్ ఎక్స్ స్కేల్ను అనుసరిస్తుంది. 1x అంటే 1 భాగం మందుకు 9 భాగాల పాలచక్కెర కలిపి 1 గంటసేపు నూరడం. 1 గంటసేపా? అవును. ఇలా 3x లేదా 6x స్థాయి వరకు నూరిన తర్వాత ఆ ఘనపదార్థం నీటిలో కరిగే స్థాయికి వస్తుంది. అద్భుతం. అంటే అప్పుడు దాన్నుండి ద్రవరూప పొటెన్సీలను తయారు చేయవచ్చనమాట. సరిగ్గా అంతే. దాని నుండి C లేదా LM స్కేల్స్ను తయారు చేస్తారు. ఇప్పుడు C, X, LM అనే 3 రకాల పొటెన్సీల గురించి స్పష్టత వచ్చింది. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఏమిటది? ఇన్ని రకాలున్నప్పుడు ఏ రోగికి ఏ పొటెన్సీని ఎంచుకోవాలో ఎలా నిర్ణయిస్తారు? ఇది చాలా కీలకమైన అంశం. పొటెన్సీ ఎంపిక అనేది ఒక కళ మరియు శాస్త్రం రెండింటి కలయిక. దీని వెనుక ఉన్న తత్వశాస్త్రమేమిటి? ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే. స్థూలంగా చెప్పాలంటే తక్కువ పొటెన్సీలు అంటే ఎక్స్ స్కేల్ లేదా 30C వరకు ఉన్నవి వ్యాధి లక్షణాలు ఎక్కువగా భౌతిక స్థాయిలో అంటే నొప్పి, వాపు, జ్వరం వంటివి ఉన్నప్పుడు పరిగణిస్తారు. అంటే అప్పుడే మొదలైన జలుబు, తుమ్ముల కోసం 30C వాడవచ్చు, అంతేనా? సరిగ్గా అంతే. ఇప్పుడు అధిక పొటెన్సీల విషయానికొద్దాం. 200C, 1M వంటివి. సరే. వ్యాధి మూలం శారీరక స్థాయిని దాటి మానసిక, భావోద్వేగ స్థాయిలో ఉన్నప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంటే భయం, ఆందోళన వంటి మానసిక లక్షణాలు బలంగా ఉన్నప్పుడు? అవును. డాక్టర్ కెంట్ ప్రకారం రోగి ప్రాణశక్తి బలంగా ఉన్నప్పుడు కూడా అధిక పొటెన్సీలు ఇవ్వవచ్చు. అంటే అదే వ్యక్తికి జలుబు కాకుండా సంవత్సరాలుగా ఉన్న మానసిక ఆందోళనకు చికిత్స చెయ్యాల్సి వస్తే అప్పుడు 1M పరిగణిస్తారన్నమాట. ఖచ్చితంగా. ఇక LM పొటెన్సీల విషయానికొస్తే అవి సున్నితంగా పనిచేస్తాయని చెప్పారు. అవును. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులలో లేదా రోగి చాలా సున్నితంగా ఉన్నప్పుడు ఇవి చాలా సురక్షితమైన ఎంపిక. దీనిని బట్టి చూస్తే సరైన మందుని ఎంచుకోవటం ఎంత ముఖ్యమో సరైన పొటెన్సీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు సరిగ్గా పట్టుకున్నారు. తప్పుడు పొటెన్సీ వాడితే సరిగ్గా ఎంచుకున్న మందు కూడా పనికిరాకపోవచ్చు, లేదా ఇబ్బంది కలిగించవచ్చు కూడా. అవును. అందుకే యాంత్రికంగా నేను ఎప్పుడూ 200C మాత్రమే వాడుతాను అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అలా అనుకోవడం సరైన పద్ధతి కాదు. అస్సలు కాదు. పొటెన్సీ ఎంపిక అనేది రోగి సంపూర్ణ స్థితి, వ్యాధి తీవ్రత మరియు వైద్యుని అనుభవం, విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి చాలా జ్ఞానం అవసరమన్నమాట. నిస్సందేహంగా. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత పొటెన్సీ వెనుక ఉన్న తాత్వికత గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తోంది. ముగింపుగా దీని సారాంశమేమిటి? మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ అనే భావనను గుర్తుచేసుకోవాలి. మన శరీరాన్ని నడిపించే ఒక అంతర్గత శక్తి. అవును. మన శరీరం యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. వ్యాధి అంటే ఆ సిస్టంలో వచ్చిన ఒక గ్లిచ్. మంచి పోలిక. అంటే వ్యాధి మూలం భౌతికమైనది కాదు, శక్తివంతమైనది. సరిగ్గా చెప్పారు. వ్యాధి శక్తిస్థాయిలో ఏర్పడిన ఒక అవాంతరం కాబట్టి దానికి చికిత్స కూడా శక్తిస్థాయిలోనే జరగాలి. అందుకే శక్తి రూపంలో ఉన్న మందులు అవసరం. అవును. సరైన పొటెన్సీలో ఉన్న మందు ఆ వ్యాధి శక్తిస్థాయికి సరిగ్గా సరిపోయి ప్రాణశక్తికి ఒక సిగ్నల్లాగా పనిచేస్తుంది. ఆ సిగ్నల్ అందుకున్న ప్రాణశక్తి
ఆ గ్లిచ్ను తానే సరిదిద్దుకుంటుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక రసాయనం కాదు, అది ప్రాణశక్తికి అందించే ఒక శక్తివంతమైన సంకేతం. అద్భుతంగా వివరించారు. ఈరోజు పొటెన్సీ గురించి ఉన్న ఎన్నో అపోహలు తొలగిపోయాయి. సంతోషం. డైనమైజేషన్ అనే భావన, CXLM స్కేల్స్ మధ్య తేడాలు, వాటి ఎంపిక వెనుక ఉన్న తత్వశాస్త్రం గురించి చాలా స్పష్టత వచ్చింది. మనం డెసిమల్ ఎక్స్పోటెన్సీల గురించి మాట్లాడేటప్పుడు అవి బయోకెమిక్ మందులలో ఎక్కువగా వాడతారని చెప్పుకున్నాం. అవును, నాకు గుర్తుంది. దాని గురించి వినగానే ఆసక్తి కలిగింది. హ్మ్. అసలు ఈ టిష్యూ సాల్ట్స్ లేదా బయోకెమిక్ రెమెడీస్ అంటే ఏమిటి? ఆహా, అది కూడా చాలా ఆసక్తికరమైన అంశం. వాటికి మనం ఇవాళ చర్చించుకున్న హోమియోపతి మందులకు మధ్య ఉన్న సంబంధమేమిటి? వచ్చే చర్చలో మనం దాని గురించే మాట్లాడుకుందామా? తప్పకుండా. వచ్చే ఎపిసోడ్లో టిష్యూ సాల్ట్స్ గురించి లోతుగా చర్చిద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం.